దాన్ని శాసించి ఛేదించి మన తెలంగాణ బంగారు తెలంగాణ చేయిస్తారని కూడా మీ అందరికీ మనం చేస్తున్నా. జై తెలంగాణ. ఇప్పుడు మన టైగర్ భారతదేశంలో స్మార్ట్ ఇప్పుడు మీ ముందు మాట్లాడుతాడు. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఇంకొకరు మాట్లాడాలంటే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసినాక నెక్స్ట్ వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు నేను ఆయనలాగా యువకుడిని కాదు, ఆయనలాగా ఆవేశం ఉన్నోని కాదు. మీరు ఏ ముహూర్తాన ఎమ్మెల్యేగా గెలిపించిండ్రో కేసీఆర్ సార్ కూడా మీ అందరి మీద ప్రేమతో, దమ్మాయిగూడ మీద ప్రేమతో ఆయనను మంత్రిగా కూడా చేసినాడు. కాబట్టి అరే నీ ధైర్య భయ ఆపుజరా. అరే తమ్ముడు నువ్వు అలా పెట్టకి పూలు పెట్ట బంది 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 మేరకు మాలూమే తూ తోపు है बड़ा विरोध ఆపు ఆపు కొద్దిసేపు ఆపు. మేము పోయినాక తర్వాత మల్లారెడ్డి గారి బొమ్మ పెట్టుకోట్టు. గౌరవనీయులు మల్లారెడ్డి గారికి, పెద్దలు సుధీర్ రెడ్డి గారు, గౌరవనీయులు మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీర్వాదంతో కాబోయే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావేత్త, బ్రహ్మాండంగా తాను చదువుకోవడమే కాకుండా ఈరోజు విద్యా సంస్థలు స్థాపించి వేలాది మందికి ఒకవైపు విద్యను, ఉపాధిని కూడా అందిస్తున్న యువ నాయకుడు గౌరవనీయులు రాజశేఖర్ రెడ్డి గారు, సోదరులు జహాంగీర్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మరి ఈ కార్యక్రమానికి దమ్మాయిగూడలో మేము దగ్గర 2-2.5 గంటలు ఆలస్యంగా వచ్చిన ఓపికగా ఉన్న మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ నా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఆ బోనం ఎత్తుకొని వచ్చిన మా అక్క చెల్లెలందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. 3 నెలల కిందట కడుపు నిండా భోజనం పెట్టి గౌరవ మల్లారెడ్డి గారిని మీరు శాసనసభ్యులుగా 87,000 ఓట్ల మెజారిటీతో గెలిపించిన విషయం రాష్ట్రం మొత్తం కూడా చూసింది. ముందుగా దానికి నేను కూడా జై మల్లన్న ఇవన్నీ లొలివేటకి కాదు, దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి, కారు గుర్తుకు ఎందుకు ఓటేయాలి, మళ్ళీ కేసీఆర్ గారికి ఎందుకు ఆశీర్వాదం ఇవ్వాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈరోజు ప్రజల ముందు ఒక చర్చను పెట్టినాయి. ఒక్క మాటలోనే దానికి సమాధానం ఈరోజు మనందరం కూడా చెప్పొచ్చు. తెలంగాణలో జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం, కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణలో గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం, తెలంగాణలో బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం, బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి మాత్రమే లాభం. కానీ తెలంగాణలో టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రానికి లాభం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఈ మాట నాలిక చివరి నుంచి చెప్తలేను, కడుపు లోతుల్లోంచి, గుండె లోతుల్లోంచి చెప్తా ఉన్నా. ఎందుకంటే మొన్ననే మీ ఆశీర్వాదంతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. రేపు 16 మంది పార్లమెంట్ సభ్యులు గెలిస్తే ఢిల్లీలో మనకు ఒక మంచి పాత్ర రావచ్చు. కానీ మరి ఈరోజు ముఖ్యమంత్రి పదవే అత్యున్నతమైన పదవి మన రాష్ట్రంలో. అట్లాంటప్పుడు మనం ఎందుకు మన పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఉండాలని కోరుకుంటా ఉన్నాం? ఒకటే మాట, ఢిల్లీ వ్యవహారం జిస్కా లాఠీ ఉస్కా భైంస్. ఎవరి దగ్గర కర్ర ఉంటే ఆయననే బర్రె మలుపుకొని పోతున్నాడు. ఇది నేను ఉత్తగానే చెప్తలేను, చూడండి ఢిల్లీలో ఏం జరుగుతున్నదో. ఎవరి దగ్గర మందబలం ఉంటే వాళ్ళ మాటనే నెగ్గుతున్నది ఢిల్లీలో. మమతా బెనర్జీ గారు రైల్వే మంత్రిగా ఉంటే ఢిల్లీలో, కేంద్ర రైల్వే మంత్రిగా ఉంటే రైళ్లన్నీ బెంగాల్కే పోతాయి, దమ్మాయిగూడకు రావు. బీహార్ సంబంధించిన లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉంటే రైళ్లన్నీ బీహార్కే, ఆఖరికి ఆయన అత్తగారు ఊరికి కూడా పోతాయి, కానీ హైదరాబాద్కు రాదు, దమ్మాయిగూడకు రాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే దేశంలో మొట్టమొదటిసారి బుల్లెట్ రైలు ప్రవేశపెడితే ఎక్కడికి పోయింది రైలు? ఢిల్లీ నుంచి గుజరాత్కు పోయింది తప్ప హైదరాబాద్కు మాత్రం రాలేదు. బొంబాయికి సంబంధించిన పీయూష్ గోయల్ రైల్వే మంత్రి అయితే హై స్పీడ్ రైలు
ఈ రోజు బొంబాయి కురుకుతున్నది తప్ప హైదరాబాద్కు మాత్రం వస్తలేదు. అందుకే ఎట్టికైనా మట్టికైనా మనోడు ఉండాలి. ఈరోజు ఈ ఎన్నికల్లో మళ్ళీ మంది పార్టీలు బీజేపీ కాంగ్రెస్ మన పార్టీలు ఆ మంది పార్టీలకు ఓటేసుడెందుకు పార్టీ మన నాయకుడు కేసీఆర్ గారు అట్లాంటి పార్టీకి ఓట్లేసి మన వాళ్ళనే పార్లమెంట్ కి పంపించుకుంటే ఈ 16 మంది రేపు ఢిల్లీలో నిర్ణయాత్మకమైన పాత్రలో ఉండబోతున్నారు. నేనేదో నా సొంత కవిత్వం చెప్తలేను. ఈరోజు దేశవ్యాప్తంగా ఏ మీడియా సంస్థ సర్వే చేసినా ఒకటి స్పష్టంగా కనబడుతున్నది. నరేంద్ర మోడీ వేడి తగ్గింది. 5 ఏళ్ల కింద ఉన్న జోష్ ఈరోజు లేదు. రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ గాడి తప్పింది. వాళ్ళైతే లేసే పరిస్థితిలో లేరు. మోడీ గారి బీజేపీ 150 సీట్లు దాటలేదు. కాంగ్రెస్ 100 సీట్లు దాటలేదు. దబ్బన ఇద్దరు ఒకళ్ళ మీద వాళ్ళు అల్మించుకొని ఇద్దరు అలైబలై చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనుకున్నా చేసే పరిస్థితి లేదు. అందుకే ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడు కీలకం కాబోతా ఉన్నాడు. రేపు మీరు 16 మందిని గెలిపిస్తే ఈ 16 మంది ఎర్రకోట మీద ఎవరు జాతీయ జెండా ఎగరేయాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తుందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకసారి దమ్మాయిగూడలో మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏం కోరుకుంటున్నారు మా అక్క చెల్లెళ్ళు? ఈరోజు దమ్మాయిగూడలో మా అక్క చెల్లెళ్ళు ఏం కోరుకుంటున్నారు? అన్నా మాకు తాగునీరు కావాలి, 2 నెలల్లో మిషన్ భగీరథ పూర్తి చేసి తాగునీళ్ళు ఇవ్వండి, మాకు తాగునీటి కష్టాలు తప్పియండి అని కోరుతున్నారు. ఆ దగ్గర ఉన్న జవహర్ నగర్ డంపింగ్ యార్డును 147 కోట్ల రూపాయలతో మొత్తంగా క్యాపింగ్ చేస్తున్నాం. 6 నెలల్లో మీకు ఆ బాధ శాశ్వతంగా మార్చే బాధ్యత మాది. 6 నెలల్లోనే ఇదో మీ మంత్రి గారి బాధ్యత, నా బాధ్యత. 6 నెలల్లో ఆ బాధ కూడా పోయేటట్టు చేస్తాం. రోడ్లు డ్రైనేజ్ ఇవన్నీ కోరుతా ఉన్నారు. కానీ మీరు కోరుతున్నది ఇదైతే కాంగ్రెస్ బీజేపీ ఏమంటున్నాయి? ఈరోజు నరేంద్ర మోడీ గారు అంటారు 5 ఏళ్ల కిందనేమో మై చాయ్ వాలా హూ అన్నాడు. ఈరోజు ఏమంటున్నాడు? మై చౌకీదార్ హూ అంటున్నాడు. ఆయన వేషం మారింది కానీ దేశం మారలే. ఆయన వేషం మాత్రం మారింది. చాయ్ వాలా నుంచి చౌకీదార్ అయిన ప్రమోషన్ వచ్చింది కానీ దేశం మాత్రం మారింది లేదు. ఏం చేసిండయ్యా 5 ఏళ్లలో మోడీ గారు అంటే ఒక పని మాత్రం పక్కా చేసిండు. మా అక్క చెల్లెలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు భర్తలకు తెలియకుండా 4 రూపాయలు పోపుల డబ్బాలో దాచిపెట్టుకుంటారు. ఎందుకన్నా మంచిది, ఎప్పుడన్నా అవసరం పడుతుందేమో అని. ఒక్క పని మాత్రం మోడీ సాబ్ పక్కా చేసిండు. వాళ్ళ నోట్లు పనికి రాకుండా చేసిండు, రద్దు చేసి పారేసిండు. అది ఒక్కటి పక్కా చేసిండు. మిగతాది ఏమి లేదు, ఉత్త బిల్డప్పే. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక ఆయననేమో చౌకీదార్ అంటాడు, ఇంకొక ఆయననేమో రాహుల్ గాంధీ. మా నాయనమ్మ, మా ముత్తాత, మా నాయన, మా అమ్మ అందరూ ఈ దేశాన్ని పరిపాలించిండ్రు, ఈ దేశానికి నేను ఠేకేదారని రాహుల్ గాంధీ అనుకుంటున్నాడు. కానీ ఈ దేశానికి కావాల్సింది ఒక చౌకీదారో ఒక ఠేకేదారో కాదు. ఈ దేశానికి ఈరోజు కావాల్సింది ఒక జోర్దార్, ఒక అసర్దార్, ఒక జిమ్మేదార్, ఒక ఇమాన్దార్, ఒక వఫాదార్ నాయకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక కేసీఆర్ కావాలనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజల కష్టాలు తెలిసిన మనిషి, పేద ప్రజల కష్టాలు తెలిసిన మనిషి, పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ లాంటి కార్యక్రమాలు తెచ్చే మనిషి, ఇంటింటికి తాగునీరిచ్చే మనిషి, రైతులకు సాగునీరిచ్చే మనిషి, మన ఇళ్లలో 24 గంటల కరెంట్ ఇచ్చే మనిషి, పేదవాళ్లకు ఆసరా పెన్షన్లు ఇచ్చే మనిషి. ఇట్లాంటి నాయకుడు కావాలి తప్ప మందిర్ కావన్నా మసీదు కావన్నా. ఎవరికి కావాలి మందిర్లు మసీదులు? వాటి గురించి ఎవరైనా అడుగుతున్నారా? ఎవరైనా కొట్లాడుతున్నారా? ఆలోచించండి. 71 ఏళ్లు ఒక్క సంవత్సరం కూడా ఇచ్చిపెట్టకుండా స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు 71 ఏళ్లు 2 పార్టీలు పరిపాలించిన దేశాన్ని. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ. మరి వీళ్ళే ఉద్ధరించుంటే, వీళ్ళే బాగా చేసుంటే దేశంలో ఇంకా కరెంటు లేని ఊళ్ళు ఎందుకున్నాయి? దేశంలో ఇంకా తాగునీరు లేని పల్లెలు ఎందుకున్నాయి? దేశంలో ఇంకా అధ్వానమైన పరిస్థితులు ఎందుకున్నాయి? మన తర్వాత స్వాతంత్రం వచ్చిన దేశాలు ఎక్కడికో ముంగటికెళ్ళిపోయినాయి. మనం మాత్రం ఎక్కడేసిన గొంగలి అక్కడనే అన్నట్టున్నాం. దానికి గొప్ప ఉదాహరణ నిన్న రాహుల్ గాంధీ అంటాడు గరీబీ హటావ్ అంటాడు. 40 ఏళ్ల కింద వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీకి అదే మాట చెప్పింది, గరీబీ హటావ్ అన్నది.
40 ఏళ్ల తర్వాత మన్మడొచ్చి గరీబీ హటావ్. మరి 40 ఏళ్ళు ఏం బీకిను మీరందరూ? గుడ్డి గుర్రాల పళ్ళులో మీరా? మధ్యలో ఉన్నదంతా వీళ్ళే. అంటే నేను అంటేనేమో బాధ అనిపిస్తుంది, ఏం బీకిండ్రు అంటే బాధ. కాకపోతే ఉన్న మాట ఏంది, నిజంగా ఏం చేసిండ్రు వీళ్ళు? ఇవాళ చాలా గమ్మత్ అనిపిస్తున్నది మాకు. మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎవరు దొరకనట్టు ఒక ఓటుకు నోటు కేసులో దొంగను తెచ్చి పెడతారని కాంగ్రెస్ అభ్యర్థిని, ఆయన ఏదో సంఘ సంస్కర్త అన్నట్టు, చాలా పుణ్యాత్ముడు అన్నట్టు దొంగను తీసుకొచ్చి అలా ఓట్లు అడుగుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఈ దేశానికి ఇంతకంటే మంచిగా దొరకలేదా మీ కాంగ్రెస్ పార్టీలో? ఒక దొంగను తీసుకొచ్చి అడ్డంగా టీవీ కెమెరాల ముందు తీసుకొచ్చిన దొరికిపోయిన దొంగను తీసుకొచ్చి ఇలా మల్కాజ్గిరి ప్రజలను అవమానం పరుస్తా ఉన్నది. వాళ్ళ గీనకెద్దామా ఓటు? అయినా నాకు తెలియక అడుగుతా, ఈరోజు మేము ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు కొడంగల్ బస్ స్టాండ్ లో చెల్లని రూపాయి దమ్మాయిగూడ బస్ స్టాండ్ లో వెళ్తుందా? కొడంగల్లో చెల్లని రూపాయి ఇక్కడ వెళ్తుందా? చెల్లదా? మరి అక్కడ ఓడిపోయినాడు ఇక్కడ ఎట్లా వణికొస్తారు నాకు తెలియక అడుగుతా. అక్కడనేమో వణికినాడట, సొంత జిల్లాలో వాళ్ళకేమో అక్కడికి రాదని చెప్పి వాళ్ళు ఎలగొట్టింది. ఆయన నడి ఇక్కడికి వస్తే చాలా గొప్పోడు, పుణ్యాత్ముడు, అందగాడు, ఇంద్రుడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టింది. మీ ఒక్క మాట ఆలోచించండి. ఈ మధ్యన ఇంకొక మీటింగ్ పోయేది, టైం లేదు, ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఈ మధ్యన ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో ఎలక్షన్ వస్తే ఒక పాట ఉన్నది, నాగన్న ఆ గట్టు మీద ఉంటావా ఈ గట్టు మీద ఉంటావా అని పాట ఉన్నది. ఇవాళ మా దమ్మాయి కూడా నాగన్నలు, నాగక్కలు, రాజన్న, అల్లన్నలు, సుధీర్ అన్నలు అందరూ